హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లయన్స్ అండ్ విఆర్ డైరీస్. ఎప్పటిలాగానే మా పాపకి ప్రతి మంత్ ఫోటోషూట్ చేసినట్టు ఈ మంత్ కూడా చేశాను. సో ఈ మంత్ 8th మంత్ కంప్లీట్ అయింది. సో 8th మంత్ ఫోటోషూట్. మరి ఈసారి ఏం ప్లాన్ చేశామంటే, మామూలుగా వినాయక చవితి నవరాత్రులు ఉన్నప్పుడే పాపకి 8th మంత్ కంప్లీట్ అయిపోయాయి. సో ఆ 8th మంత్ కంప్లీట్ అప్పుడు అయిపోయాయని మేమైతే వినాయకుని థీమ్లో వినాయకుడిని అలా వేసి డ్రా వేసి, ఇంకా పాపని కూడా మామూలుగా నిమజ్జనం రోజు మేమందరం కూడా ఒకసారి గెటప్ అయితే వేసాము వినాయక చవితి స్పెషల్గా. సో మేము ఎలా రెడీ అయ్యామో పాపకు కూడా సేమ్ అదే గెటప్ వేసాను. పాపకైతే చాలా బాగా సెట్ అయింది. చూడండి, మీకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఆ గెటప్లో ఫస్ట్ ఈ బొట్టు అయితే ఇలా చంద్రవంకలా పెట్టాలని ఫస్ట్ బొట్టు అయితే ఈ మాదిరిగా అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ శారీ, యాక్చువల్గా మేమైతే శారీ వేసుకున్నాము. ఇంకా పాపకైతే చున్నీ శారీలా సెట్ చేసాము. ఫస్ట్ బ్లౌజ్ అయితే పైనకి బ్లౌజ్ అయితే వేసాను. ఇంకా మేము హెయిర్ వచ్చేసి కొప్పు వేసుకున్నాము పైనకి. సో పాపకు కూడా అలానే కొప్పులా వేసాను. ఇంకా పాప పడుకున్నప్పుడే ఇలా రెడీ చేయొస్తుందని పాప పడుకున్నప్పుడే ఒక్కొక్కటి మెల్లగా పాపకైతే వేస్తున్నాము. ఇంకా మా అక్క అయితే చున్నీ సెట్ చేస్తుంది. ఇంకా శారీలా అది బనారస్ చున్నీ. సో అదైతే చాలా బాగుంది, సేమ్ శారీలానే లుక్ ఉండే. సో అందుకని మేమైతే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. బనారస్ చున్నీతోటి శారీలాగా మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి తీసి వన్ సైడ్ కొంగు వన్ సైడ్ ఫోల్డ్ చేసి వెనకకు ధోతిలాగా పెట్టేస్తే అది అసలు చున్నీ చాలా బాగా సెట్ అయిపోయింది. ఇంకా పాపకైతే మేము లైట్గా అలా ఐబ్రోస్, ఇంకా లిప్స్టిక్, ఇంకా ఐ షాడోస్ అలా పెడుతున్నాము. మేకప్ ఏం వేయలేదు, జస్ట్ ఐబ్రో పెన్సిల్ పెట్టి ఇంకా లైట్గా లిప్స్టిక్ అయితే వేసాము మా అక్క నేను ఇద్దరం కూడా. ఇంకా కళ్ళకి ఐలైనర్ జస్ట్ బయటకి కనిపించేలా, ఐస్కి ఏం పెట్టలేదు, బయటకి కనిపించేలా కొంచెం అలా గుంజాము. ఇంకా పడుకుంది కాబట్టి ఎక్కువ ఏం కదలలేదు. సో పెట్టడానికైతే మాకు సపోర్ట్ చేసింది. సో లైట్గా అలా మేమైతే ఇంకా మా పెన్సిల్ ఇంకా లిప్స్టిక్ అలా అయితే పెట్టాము. చున్నీని శారీలా వేసాము, అదైతే తర్వాత వేసాము. మేము వినాయకుడిని మొత్తం బియ్యంతో రాసిన తర్వాతే చున్నీ సెట్ చేసాము, లేదంటే మళ్ళీ తనకు అంత గుచ్చుకుంటుంది అని చెప్పేసి ఫస్ట్ జస్ట్ ఇలా అయితే రెడీ చేసాము. ఇంకా మనమైనా ఆ మోడల్ శారీ కట్టుకోవాలంటే ఫస్ట్ మా చిన్నక్క తనైతే బ్యూటీషియను, ప్రొఫెషనల్ బ్యూటీషియను. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేస్తుందని మొత్తం తనే రెడీ చేసింది. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా అందరినీ మా అక్కే రెడీ చేస్తుంది. ఇంకా బ్రైడల్ మేకప్, ఫేషియల్, శారీ డ్రెపింగ్ మొత్తం కూడా చేస్తుంది.
మీకు దగ్గరలో రాజన్న సిరిసిల్ల దగ్గరలో ఎవరికైనా కావాలంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేనైతే నా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకా హెయిర్ విషయానికి వస్తే తనకి హెయిర్ పాపకి చాలా తక్కువే ఉంది. ఇంకా ఉన్న హెయిర్తో అలా జస్ట్ సెట్ చేసి ఒక బన్ అయితే వేసాము, అది కొప్పులా కనిపిస్తుంది. ఇదైతే జస్ట్ శారీ కాకుండా జస్ట్ ఇంకా కొప్పు వేయడం అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి బ్యాంగిల్స్ కూడా వేసాను. ఇంకా మొత్తం రెడీ చేసేంత వరకు కూడా మంచి చక్కగా పడుకుంది. ఇంకా మేము చున్నీ కట్టేటప్పుడు మాత్రం లేచింది అంతే. చున్నీతో కాకుండా ఇంకా పాప అయితే టోటల్గా రెడీ అయిపోయింది. ఇంకా వినాయకుడిని వేసిన తర్వాతనే చున్నీ కడదామని అప్పటి వరకు అయితే ఇంకా పాపని జస్ట్ అలానే పడుకోబెట్టాము. ఇంకా బియ్యంతో గణేషుని వేద్దామని అనుకున్నాము. సో మా అక్క అయితే స్టార్ట్ చేసింది వేయడము, మొత్తం కూడా అక్కే వేసింది. ఇంకా మా చిన్నక్క వాళ్ళ పాప కూడా వేస్తా అని తనే వేస్తా అని అన్నది. చేస్తే నువ్వు పిలిచే అని చెప్పేసి మా అక్క అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఇద్దరు అక్కలు కలిసి వినాయకుడిని వేయడం అయితే వేయిస్తున్నారు. ఫోటోలో చూస్తే సింపుల్గా అనిపించింది, కాకపోతే వేయడం మాత్రము చాలా టైమే పట్టింది. సో మా అక్క ఇంకా పాప ఇద్దరు కలిసి చాలా బాగా వేశారు. మా అక్క అవుట్లైన్స్ వేస్తే పాప అయితే లోపల ఫిల్ చేసింది. అసలు ఎంత బాగా వచ్చిందో వినాయకుడు అయితే చాలా, ఇంకా గ్రీన్ పైకి వైట్ వేసేసరికి లుక్ కూడా చాలా బాగా కనిపించింది. ఇంకా మా అక్క తర్వాత వేసిన తర్వాత మొత్తం దాన్ని డెకరేట్ కూడా చేసింది. ఇంకా పల్లీలతో కాజులతో ఇంకా ఖర్జూరాలతో అలా డెకరేట్ కూడా చేసింది. ఇదనే కాదు, మా ఇంట్లో ఏదైనా సరే ఏదైనా డెకరేట్ చేయాలన్నా ఏదన్నా కూడా మా పెద్దక్కే చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. డెకరేషన్ పర్పస్ అన్నీ కూడా కొత్త కొత్త ఐడియాస్తో అన్నీ కూడా చేస్తుంది. ఇంకా మా అక్క వాళ్ళ పాప అసలు చాలా అంటే చాలా షార్పు. ఇదనే కాదు, ఏ పని చేసినా అన్నింట్లో కూడా ముందుంటుంది, అన్నీ కూడా తనే చేస్తూ ఉంటుంది, అన్నిటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తను ఎంత పెద్దవాళ్ళతో అయినా పోటీ పడతా అని అంటుంది. ప్రతి దాంట్లో కూడా అన్నీ నేర్చుకొని మరీ చేస్తుంది.
ఇంకా అవుట్లైన్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా పల్లీలతో మా అక్క అయితే డెకరేట్ చేసింది. 8 నెంబర్ని కూడా పల్లీలతోనే రాసింది. ఇంకా చేతులు, లడ్డు, ఇంకా ఫింగర్స్ వాటిని అయితే కొంచెం పల్లీలతో అలా డెకరేట్ అయితే చేస్తుంది. అపోజిట్ కలర్తో చేస్తే బాగా కనిపిస్తుందని ఇంకా అందుకని చెప్పేసి పల్లీలతో అయితే ఇలా 8ని ఇంకా లడ్డుని అలా అయితే వేస్తుంది. మీరే చూడండి మొత్తం డెకరేట్ చేసిన తర్వాత ఎంత బాగుందో లుక్ అయితే. 8 నెంబర్ని రాసింది, ఇంకా వినాయకుడిని కూడా వేసింది. మాకైతే చాలా బాగా అనిపించింది అసలు మొత్తం వేసిన తర్వాత లుక్ అయితే. ఇంకా వినాయకుడిని వేసేలోపు అయితే మా పాప అయితే లేచింది. ఇంకా కాళ్ళకు పట్టీలు పెట్టి శారీ చున్నీని అయితే శారీలా అయితే కట్టాము.
ఫస్ట్ ఒళ్ళో పడుకోబెట్టి ఎలా వస్తుందో ఫస్ట్ అయితే చెక్ చేసాము, ఎటు సైడ్ నుంచి తీయాలా అని చెప్పేసి. అదంతా చేసిన తర్వాత మళ్ళీ పాపని నిల్చోబెట్టి చున్నీని అయితే కట్టాము. చూడండి, పడుకున్నప్పుడైనా అసలు కదలకుండా రెడీ చేస్తుంటే సైలెంట్గా పడుకుంది. ఇంకా లేచిన తర్వాత కూడా అంతే, అసలు ఏడవలేదు. మేము కడతా ఉంటే ఇంకా మా అక్క మా వాళ్ళు నవ్విస్తే నవ్వుతుంది. చూడండి మీరే. ఇంకా మా బాబు అయితే మమ్మీ చెల్లెనే రెడీ చేస్తారా, నన్ను రెడీ చేయండి అంటే మా అక్క మా బాబుకి అయితే లిప్స్టిక్ పెడుతుంది. ఇంకా టోటల్ శారీ కట్టాక మా చిట్టి తల్లి గెటప్ అయితే చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా మా బాబు అయితే బొట్టు పెట్టుకుంటున్నాడు, లిప్స్టిక్ పెట్టమంటున్నాడు. సో వాడికైతే అలా వాడే తీసుకొని మొత్తం అయితే రుద్దుకున్నాడు అట్లా. తర్వాత ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే కూడా సైలెంట్గా అలానే ఉంది. ఇంకా ముక్కుపై వచ్చేసి నాది ప్రెస్సింగ్. సో పాపకి జస్ట్ అలా పెట్టాను అంతే, ప్రెస్ చేయలేదు, జస్ట్ అలా పెట్టాను. ఫోటో జస్ట్ ఒక వీడియో మందమని చెప్పేసి పెట్టి వెంటనే మళ్ళీ తీసాను కూడా. సో ముక్కుపోగు పెట్టేసరికి ఇంకా ఫేస్ అయితే చాలా హైలైట్ అయింది. గెటప్ కూడా గెటప్కి తగ్గట్టు చాలా బాగా కనిపించింది. ఇది మా విద్యా పాప 8th మంత్ ఫోటోషూట్. సో పిల్లలకి ఇలా చేస్తే అసలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి కదా. సో అందుకని ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక డిఫరెంట్ థీమ్తో అలా ట్రై చేస్తున్నాము. మా ఇద్దరు అక్కలు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రతిసారి కూడా. ఇదండి మా వీడియో. నా ఇంకా ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే తీసాము. నా ఛానల్ని కొత్తగా నా ఛానల్లో వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ మరి.